హాయ్ అండి, నమస్తే. నా పేరు వచ్చేసి రోహిత్ అండి. మాది ఆంధ్ర తెనాలి సబ్ ప్రెసిడెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ అయితే వెహికల్ చూపిస్తున్నాను. రేపు ముందు హోండా WRV తీసుకురావడం జరిగింది సార్. VX సన్ రూఫ్ వేరియంట్ సింగిల్ ఓనర్ బండి 2018 6వ నెల రిజిస్ట్రేషన్ బండి సార్. సింగిల్ ఓనర్ బండి, సింగిల్ కీ అవైలబుల్ ఉంది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సార్. బండి అయితే కేవలం 82,000 కిలోమీటర్లు తిరిగింది. లాస్ట్ సర్వీస్ షోరూమ్ ట్రాక్, మొత్తం కంపెనీ షోరూమ్ ట్రాక్ ఉంది. అది కూడా మీకు వీడియోలో చూపించడం జరిగింది. పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది సార్. బానెట్ నుంచి డిక్కీ వరకు ఎటువంటి గ్లాసులు కానీ డోర్లు కానీ రీప్లేస్ కాలేదు. అక్కడక్కడ గీతలు పడితే టచ్ అనేది కామన్ సార్. ఇక్కడైతే ప్రజెంట్ ఢిల్లీలో ఉంది బండి, నేను ఢిల్లీలో ఉన్నాను. ఇక్కడైతే ఫుల్ పేమెంట్ చేసి బండి తీసుకోవాల్సి ఉంటుంది సార్. సగం పేమెంట్ కట్టి అక్కడ సగం పేమెంట్ కట్టడానికి అయితే ఉండదు. మొత్తం ఫుల్ పేమెంట్ కట్టి ఇక్కడ ఎన్ఓసి ఇన్వాయిస్ అప్లై చేసి మీ పేరు మీద అప్పుడు కంటైనర్ చేయడం జరిగింది. లేదు మీరు వచ్చి చెక్ చేసుకుని బండి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి చెక్ చేసుకుని బండి ఫుల్ పేమెంట్ కట్టేసి బండి తీసుకెళ్ళిపోవచ్చు. ఇది ప్రాసెస్ సార్. ఇక్కడైతే ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతుంది. మన వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి సార్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సార్ చూసుకోవచ్చు, బండి నీట్గా డీటెయిల్గా చూపిస్తాను. చూసుకోవచ్చు, హోండా WRV సార్, సన్ రూఫ్ వేరియంట్. ఇది VX టాప్ అండ్ వేరియంట్. బానెట్ మీద ఎటువంటి స్క్రాచ్లు కానీ డెంట్స్ అయితే లేవు సార్. గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. హెడ్ ల్యాంప్స్ కూడా 100కి 80% అయితే హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి. డైమండ్ కట్ అలా వీల్స్ ఉంటాయి దీనికి. సింగిల్కి అవైలబుల్ ఉంది. సింగిల్ ఓనర్ బండి సార్. చూసుకోవచ్చు, స్మార్ట్ సెన్సర్కి సింగిల్కి అవైలబుల్ ఉంది. చూసుకోవచ్చు, డైమండ్ కట్ అలా వీల్స్ వస్తాయి. పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ AC ఉంటుంది. టైర్లు కూడా ఒక 100కి 80% అయితే టైర్ పర్సెంటేజ్ ఉంది సార్. వీళ్ళు ఎక్కడ డ్యామేజ్ లేదు. సస్పెన్షన్ చూసుకోవచ్చు, ఎటువంటి ఆయిల్ లీక్ అనేది లేదు. మొత్తం కంపెనీ గ్లాస్లో ఉన్నాయి. ఆటో ఫోల్డెడ్ మిర్రర్స్ వస్తాయి. రిక్వెస్ట్ సెన్సార్ ఉంటుంది. కీలెస్ ఎంట్రీ వస్తుంది సార్. చూసుకోవచ్చు, టైర్ పర్సెంటేజ్ చూసుకోండి. 100కి 70-80% టైర్ పర్సెంటేజ్ ఉంది. వీళ్ళు ఎక్కడ డ్యామేజ్ అనేది లేదు. ఎటువంటి స్క్రాచ్లు కానీ డెంట్స్ అయితే లేవు సార్. రైట్ సైడ్ అయితే బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చు. రివర్స్ కెమెరా ఉంటుంది. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వస్తాయి. చూసుకోవచ్చు, రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. రూఫ్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. బ్యాక్ గ్లాస్ కూడా ఒరిజినల్ సార్. ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు. బ్యాక్ డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది. చూసుకోవచ్చు, రీప్లేస్మెంట్ అనేది లేదు. క్వార్టర్ ప్యానల్ మొత్తం ఒరిజినల్ ఉంది. స్టెఫ్నీ కూడా ఒక 60%, ఒక 50-60% స్టెఫ్నీ టైర్ ఉండడం జరిగింది సార్. చూసుకోవచ్చు, జాకీ రాడ్, వీల్ పన్ అన్నీ ఉన్నాయి. డిక్కీ ఎటువంటి డ్యామేజ్ లేదు. కంపెనీ పేస్టింగ్ అయితే డిక్కీ ఉండడం జరిగింది. చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకోండి సార్. బండి అయితే ఎటువంటి స్క్రాచ్లు కానీ డెంట్స్ అయితే లేవు సార్. టచ్ అప్లు అనేది కామన్. టచ్ అప్లు పడకుండా అయితే బండి ఉండదు. బంపర్లు ఇడిచిపెట్టి మొత్తం ఒరిజినల్ అంటున్నారు, కానీ అక్కడక్కడ గీతలు పడితే టచ్ అప్ అనేది కామన్ సార్. రబ్బింగ్ పాలిష్ చేపిస్తే మీకు అసలు టచ్ అప్ చేసినట్టు కూడా కనిపించదు అనమాట. 60%, 60-70% టైర్ పర్సెంటేజ్ ఉంది. వీళ్ళు ఎక్కడ డ్యామేజ్ అనేది లేదు సార్. చూసుకోవచ్చు, అన్ని గ్లాసులు ఒరిజినల్ గ్లాసులు ఉన్నాయి. చూసుకోవచ్చు, డోర్స్ కూడా పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ పర్ఫెక్ట్ ఉంది. పిల్లర్స్ పంచింగ్ కూడా చూసుకోవచ్చు, ఒరిజినల్ సార్. పిల్లర్ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. సీట్ కవర్లు కూడా కంపెనీ నుంచి వచ్చినటువంటి సీట్ కవర్స్ ఒక 100కి 80-90% సీట్ కవర్లు ఉండడం జరిగింది. చూసుకోవచ్చు, బ్యాక్ సైడ్ది. రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. రూఫ్ పర్ఫెక్ట్ ఉంది. చూసుకోవచ్చు, రూఫ్ పర్ఫెక్ట్ ఉంది. ఎక్కువ సెన్సార్ వస్తుంది సార్ కో డ్రైవర్కి కూడా. చూసుకోవచ్చు, పర్ఫెక్ట్ ఉంది బండి అయితే. చాయిస్ నెంబర్ ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మీరు కూడా తీయించుకోండి కావాలనుకుంటే. షోరూమ్ ట్రాక్ నా దగ్గర ఉంది, ఆల్రెడీ చూపిస్తాను మీకు. 2 ఇయర్ బ్యాగ్స్ వస్తాయి సార్. రూఫ్ చూసుకోవచ్చు, పర్ఫెక్ట్ ఉంది. సీట్ కవర్లు కూడా 100కి 70-80% ఫ్రంట్ సైడ్ సీట్ కవర్లు ఉండడం జరిగింది. చూసుకోవచ్చు, ఆఫ్టర్ మార్కెట్ డిస్ప్లే పెట్టుకున్నారు. టచ్ ప్యానల్ AC వస్తుంది సార్. ఆటో క్లైమేట్ కంట్రోల్ AC. 6 గేర్స్ మాన్యువల్ గేర్స్ ఉంటాయి. ఆటో ఫోల్డెడ్ మిర్రర్స్ ఉన్నాయి. కంపెనీ గ్లాసు చూసుకోవచ్చు. 2018 6వ నెల. స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చు సార్. టైర్లో వచ్చేసి ఒక 80% టైర్ పర్సెంటేజ్ ఉంది.
ఎలా వెళ్ళిన డ్యామేజ్ అనేది లేదు సార్. సస్పెన్షన్ కూడా చూసుకోవచ్చు, ఎటువంటి ఆయిల్ లీక్ అనేది లేదు. సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ ఉంది. హెడ్ ల్యాంప్స్ కానీ ఫాగ్ ల్యాంప్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. ఇంటీరియర్ కూడా మొత్తం చూపిస్తాను, చూసుకోవచ్చు మీరైతే. రిక్వెస్ట్ సెన్సార్ ఉంటుంది, ఆటోమేటిక్ లాక్ అయిపోయింది, అన్లాక్ అయిపోయింది. కీ మన దగ్గర ఉంటే చాలు సార్. క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. ఆటో క్లైమేట్ కంట్రోల్, ఆటో ఫోల్డెడ్ మిర్రర్స్ వస్తాయి. మిర్రర్ అడ్జస్ట్ ఉంటుంది, చైల్డ్ లాక్ అన్లాక్ ఉంటుంది. కొంచెం క్రూజ్ కంట్రోల్ వస్తుంది బండికి. స్టీరింగ్లో వాయిస్ కమాండింగ్ ఉంటుంది, స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ వస్తాయి. పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది. సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది సార్, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది. స్క్రీన్ పెట్టించుకున్నారు, ఆఫ్టర్ మార్కెట్ ఇది. టచ్ ప్యానల్ ఏసీ, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనమాట. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వర్కింగ్లో ఉంది. కేవలం 82,000 కిలోమీటర్లు తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది, చూసుకోవచ్చు. సన్ రూఫ్ వస్తుంది సార్. సన్ రూఫ్ గ్లాస్ కూడా ఒరిజినల్ గ్లాసు, హోండా గ్లాసే అనమాట. సన్ రూఫ్ ఓపెనింగ్ కానీ క్లోజింగ్ కానీ ఎటువంటి నాయిస్ అనేది లేదు. చూసుకోవచ్చు. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఎటువంటి నాయిస్ అనేది లేదు సార్. సన్ రూఫ్ నుంచి పర్ఫెక్ట్ ఉంది. 82,000 కంప్లీట్ షోరూమ్ ట్రాక్. గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి. గేర్స్ కూడా ఎటువంటి హార్డ్ అయితే లేదు. గేర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి సార్. క్లచ్ చాలా లైట్ ఉంది. వాయిస్ కమాండింగ్ ఉంది. షోరూమ్ ట్రాక్ కూడా చూపిస్తాను మీకు. చూసుకోవచ్చు సార్, బండి నెంబర్ చూసుకోండి. బండి నెంబర్ కానీ చాయిస్ నెంబర్ కానీ చూసుకోవచ్చు. లాస్ట్ సర్వీస్ డేటు 9/4/2024. 23,000 కిలోమీటర్లు. 31, 38, 42, 53, 62, 62, 72, 77. లాస్ట్ సర్వీస్ 77 సార్. 77,000 కిలోమీటర్లకి షోరూమ్కి వెళ్ళింది బండి అయితే. మీకు ఎటువంటి ట్యాంపరింగ్ అయితే లేదు. కన్ఫామ్గా పర్ఫెక్ట్గా షోరూమ్ ట్రాక్ ఉన్నటువంటి బండి అయితే మాత్రం అయితే మీరు ఎటువంటి డౌట్ అయితే పెట్టుకోవసరం లేదు సార్. ఆటో ఫోల్డెడ్ మిర్రర్స్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇంజన్ కూడా చూపిస్తాను, ఇంజన్ కూడా చూసుకోవచ్చు సార్. ఒకసారి బాగానే ఎటువంటి రస్టింగ్ కానీ డ్యామేజ్ కానీ ఎటువంటిది లేదు సార్. కాకపోతే టచ్అప్లు అనేది ఏ బండికైనా కామన్ అనమాట. టచ్అప్లు కామన్గా పడుతూనే ఉంటాయి. చూసుకోవచ్చు. యాప్రాన్స్ मैं बोलता हूँ स्टार्ट करो. యాప్రాన్స్ చూసుకోవచ్చు, కంపెనీ పేస్టింగ్ సార్. ఏబిఎస్ వస్తుంది, చూసుకోవచ్చు. ఏబిఎస్ వస్తుంది బండికి అయితే. రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ లేదు. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ చూసుకోవచ్చు, కంపెనీ పేస్టింగ్ అయితే యాప్రాన్స్ ఉండడం జరిగింది. లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ లేదు. బ్యాటరీ నుంచి ఎటువంటి కంప్లైంట్ అనేది లేదు. 2022లో బ్యాటరీ చేంజ్ చేయడం జరిగింది, చూసుకోవచ్చు. ఇంజన్ అయితే సీల్డ్ ఉంది సార్. ఇంజన్ నుంచి ఎటువంటి నాయిస్ కానీ పర్ఫెక్ట్ ఉంది. చాలు గారనా భయ్యా. సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది సార్. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. పర్ఫెక్ట్ ఉంది. యాక్సిలరేటర్ ఏదో తోడా ఎటువంటి బ్యాక్ కంప్రెషన్ అయితే లేదు సార్. బానెట్ డోర్ కూడా ఒరిజినల్లో కంపెనీ పేస్టింగ్ అయితే బానెట్ డోర్ ఉండడం జరిగింది, చూసుకోవచ్చు. ఆజో భయ్యా బాగా రాజు. ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు సార్ బండిలో. అన్ని కంపెనీ స్టిక్కర్లు, కంపెనీ పేస్టింగ్ అయితే ఉండటం జరిగింది, చూసుకోవచ్చు. టైమింగ్ చైన్ రిప్లేస్ కాలేదు. కార్ వచ్చేసి 2018 6వ నెల సింగిల్ ఓనర్ బండి. WRV సార్, హోండా WRV VX సన్ రూఫ్ వేరియంట్. కేవలం 82,000 కిలోమీటర్లు తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి. దీని ధర వచ్చేసి కేవలం 5,25,000 చెప్తున్నారు. ఇదైతే ఫైనల్ రేట్ కాదు.
కొద్దిమట్టుకు అయితే బార్గెనింగ్ ఉండదు సార్. మన వీడియో వేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి సార్. ఓకే.